కేసీఆర్ పరోక్షంగా తన ఓటమిని అంగీకరించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అక్రమాలను వెలికితీస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. తాండూరులో నిర్మించిన విజయపేరి యాత్రలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేము ఓడిపోతే మాకేం నష్టం లేదు, ప్రజలే నష్టపోతారని కేసీఆర్ ఇటీవల అన్నారని, ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పారని, పరోక్షంగా ఆయన ఓటమిని అంగీకరించారని ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్ ఓడిపోయాక కాంగ్రెస్ ఊరుకోదని, 10 ఏళ్ల అధికారంలో ఉండి మింగిన 1,00,000 కోట్లను, హైదరాబాద్లో ఆక్రమించిన 10,000 ఎకరాలను కక్కిస్తామని హెచ్చరించారు. మిత్రులారా, ఇవాళ కేసీఆర్ కు తెలిసిపోయింది కాంగ్రెస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ తట్టపెట్ట జరుపుకొని పోవాలని మొన్న అచ్చంపేటలో మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. ఓడిపోతే ఓడిపోతావు, నాకేం పోతుంది, నేను పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటా, నాకేం నష్టం లేదని. ఓటమిని చంద్రశేఖరరావు ముందుగానే ఒప్పేసుకున్నాడు, అచ్చంపేటలో చెప్పేసుకున్నాడు. అయ్యో ఇక నాతో చేత కాదు, నా వయసు అయిపోయింది, నాకు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునేది ఉంది, నా కొడుకు సన్నాసోడు, తిరుగుబోతోడు, తాగుబోతోడు, వాడి కోసం దారి తప్పిన కొడుకు కోసం ఈ తిప్పల పడుతున్నా, వాడు ఇంట్లో ఒకటే లొల్లి పెడుతున్నాడు, ఇంటి ఆమె నన్ను పొందనిస్తలేదు. మిత్రులారా, ఇవాళ కేసీఆర్ కు తెలిసిపోయింది